మంచిగున్నారులా నేను వచ్చేసిన ఇవాళ చూద్దాం మస్తు మస్తు వార్తలు పట్టుకొచ్చిన ఇంకెందుకు ఆలస్యం మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి కవితను దింపేసిండ్రు కార్లకెళ్ళి పార్టీలో చేస్తున్నదట లొల్లి లొల్లి సిబిఐకి ఇచ్చిండ్రు ఎన్డీఎస్ఏ లెటరు ఘోష్ రిపోర్ట్ల లేదట మ్యాటరు సిబిఐకి పెట్టిర్రు కండిషన్లు బయట పడతాయనే కావచ్చు అన్నదమ్ముల సినిమాలు కాంగ్రెస్ సర్కారు ఉండదట 15 ఏళ్ళు ఊర్లలో జనాలు పెడుతుండ్రు దీవెనార్తులు జర్రల పోతుండే జీవనం పచ్చబొట్టు కాపాడింది పానం కోపం వస్తే ఆపుకోవాలి బాధ వస్తే కడుపులో దాచుకోవాలి అన్నీ నాకే కావాలి అన్నిట్లా నేనే ముంగట కనపడాలి ఎవ్వలెక్కడ పోతే నాకేందన్నట్టు ఊరుకొద్దు మంచి చెడ్డ ఆలోచన చేయాలి మన చుట్టూనోళ్ళ గురించి కూడా ఆలోచించాలి లేకపోతే ఇగో గిట్లనే అవుతుంది కారు పార్టీలా ఇంటి పంచాది పెద్దగానే అయిందుల్లో పార్టీ మీదనే మరల పడుతున్నది పార్టీని బద్నాం చేస్తున్నదని సొంత బిడ్డనే పార్టీలకెళ్లి ఎల్లగొట్టిండు కేసీఆర్ సారు కొన్ని దినాల సంధి కారు పార్టీ మీద కవితక్క కారాలు మిరియాలు నూరుతున్నది నిన్న మీడియాలతోని మీటింగ్ పెట్టి హరీష్ రావు మీద సంతోష్ రావు మీద ఏవో మాటలు మాట్లాడింది దీంతోని పెద్దసారికి కోపం వచ్చి పార్టీలకెళ్లి తీసేస్తున్నామని లెటర్ బయటికి ఇచ్చిండు కానీ ఏ మాట కామాట ఏమన్నా ముచ్చట్లుంటే ఇంట్లోనే మాట్లాడుకోవాలి గాని ఇట్లా పార్టీ మొత్తాన్ని బజార్ లేసుడైతే మంచిగా లేదుల్లా ఓట్లలో ఓడిపోయి అసలే పరేషాన్లున్నారు ఇంకో దిక్కు కేసీఆర్ సార్ మీద రేవంత్ సారు కేసులు పెడుతున్నాడు ఈసొంటి టైంలా ఇట్లా మల్లవాడి కైలాటకాలు పెట్టుకున్నాడు కరెక్టేనా చెప్పుండ్రి కేసీఆర్ సార్ కూడా బిడ్డ తిప్పలేందో ఆడుచుకుంటే అయిపోవు ఇక్కడ దాకా వచ్చేది కాదు కదా అయినా ఈ రాజకీయాలే ఇంత తీండ్రి ఒక్కింట్లోనే 4 పార్టీలుంటాయి వాళ్ళ రాజకీయం వాళ్ళది ఒక్కింటోళ్ళందరూ ఒకటే పార్టీలు ఉండాలని రాజ్యాంగంలో రాసి పెట్టున్నదా చెప్పుండ్రి అప్పట్లా ఈటల సారును ఎల్లగొట్టినప్పుడు పార్టీ మీద తిరగబడ్డదని మీ ఇంటోళ్ళు అయితే ఇట్లనే ఎల్లగొడతావా అని అడిగిన వాళ్లకు బరాబర్ జవాబు చెప్పిండు పోండ్రి కేసీఆర్ సారు మన ముఖ్యమంత్రి సార్కు ఎంత సెక్యూరిటీ ఉంటది సార్ రోడ్డు మీదకి వస్తున్నాడంటే చిన్న సీమను కూడా రోడ్డు మీద ఉండనియరు సార్ ఒక్కనే ఎటు పోనియరు ఎప్పుడు ఎంబడి సెక్యూరిటీ ఉంటారు ఇంటి చుట్టూ కిలోమీటర్ దాకా ఎవ్వల్ని రానియరు కానీ ఇంత బందోబస్తు ఉండంగా ఇట్లెందుకు అయిందంటారు ఇగో ఈ కారు పోట్వ చూసిండ్రా అట్లనే మన ముఖ్యమంత్రి సారు కాన్వాయ్ కూడా చూడుర్రి జరా కారు నెంబర్లు గుర్తుపట్టుండ్రి TG 09663019 రెండు సేమ్ కార్లు కదా మరి ఇదేంది సెక్యూరిటీ లేకుండా పోతున్నదని చూస్తున్నారు కదా మనమే కాదుల్లో పోలీసోళ్ళు కూడా పరిశాన్ అవుతున్నారట ముఖ్యమంత్రి సారు కారు నడి రాత్రిలా హైదరాబాద్ సిటీలా ఔటర్ రింగ్ రోడ్డు మీద మస్తు చక్కర్లు కొడుతున్నదట రయ్యమని మస్తు స్పీడ్ మీద పోతున్నదట పోవాల్సిన దానికంటే ఎక్కువ స్పీడ్ పోతున్నారని సీసీ కెమెరాలు ఫోటోలు కొట్టినాయి కానీ గా రాత్రిలా సీఎం రేవంత్ సార్ కారు ఎక్కడికి పోతున్నట్టు పోలీసులు ఎవ్వరి కావలి లేకుండా ఎందుకు పోతున్నట్టు కారుల ముఖ్యమంత్రి లేకున్నా చాలా భద్రంగా తీసుకుపోతారు కార్లను కానీ ఇవేమో ఇట్లా నడి రాత్రిలా ఎక్కడెక్కడికో ఒంటరిగా పోతున్నాయి మరి అందులో సీఎం సారే పోతున్నాడా లేకపోతే ఇంకెవరన్నా పోతున్నారా అనేది తెలుస్తలేదు ఇంకో దిక్కు ఇక చూడుర్రి మన ముఖ్యమంత్రి రేవంత్ సార్ కారు నెంబర్ తోనే ఎన్ని కార్లున్నాయో మరి ట్రాఫిక్ వాళ్ళు ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ఏం చేస్తున్నారో ఏమో పోన్రి సీఎం సార్ గురించి ఇంత సోయ లేకుండా పోతున్నది అసలే సార్ అంటే చాలా మంది కండల్లా నిప్పులు పోసుకుంటున్నారట అసొంటి టైంలా ఇట్లా ఒంటరిగా కారును బయటికి తోలుడు వేరే కార్లకు అదే నెంబర్ పెట్టుడైతే మంచిగా లేదు పోన్నాం సారు మీరే దగ్గరుండి నంబర్లు మార్పియండ్రి మన తీన్మార్ వార్తలు నాయే ఈ వార్తలు నేనే చదవాలి టీవీలో ఈ వార్తలు వచ్చినన్ని రోజులు నేనే చదవాలి ఈ జాగల ఇంకోళ్ళు కూసుంటే ఊకునేదేలే నేను ముసలావనైనా కానీ నేనే వచ్చి చదువుతా అని అంటే ఎట్టుంటుంది చెప్పుర్రి దేనికైనా ఓ లెక్క ఓ తారీఖు ఉండాలి కదా
మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ మాటలు గమ్మతుంటాయి. ఏం మాట్లాడినా సంచలనమే అవుతది. రాష్ట్రంలో ఇంకో 15 ఏళ్లు కాంగ్రెస్ సర్కారే ఉంటదని అంటున్నాడు వెంకన్న సారు. ముఖ్యమంత్రి సారు 10 ఏళ్ల లెక్క చెప్తే ఈయన ఇంకో 5 ఏళ్లు కలిపి చెప్తున్నాడు. తప్పేమున్నది చెప్పుండ్రి. 15 ఏళ్లు కాకుంటే ఇంకా 150 ఏళ్లు ఏలుర్రి. మళ్ళొచ్చే జన్మలో కూడా మీరే ఏలుర్రని పబ్లిక్ చెప్తున్నారు. ఇంట్లో కూసోని యాస్టకొచ్చిన మాకు యూరియా బస్తాల కోసం లైన్ల నిలబడే పని చూపెట్టిన గొప్పోళ్ళు మీరు. నీళ్లకు కాలడ్డం పెట్టి కరెంటుకు కత్తరేసి పొద్దు మాపు శెలకల కాడనే ఉండి చల్లటి గాలి పీల్చే భాగ్యం కల్పించిండు. ఫీజు రియంబర్స్మెంట్ బంద్ చేసి కూలోళ్ల కోసం చూడకుండా పొలగాళ్లతోనే పని చేయించుకునే ఉపాయం చూపెట్టిండ్రు. ఫ్రీ బస్సు పెట్టి ఆడిబిడ్డలకు బస్సుల జుట్లు పట్టుకునే కొత్త పని చూపెట్టిండ్రు. అట్లనే ఆటో డ్రైవర్లు పొగల బండ్లు నడిపి ఏం తిప్పల పడతారని వాళ్ళు ఇంట్లోనే ఉండే ఉపాయం చేసిండ్రు. జనాలు ఊకూకే దావకానకు పోయి లేనిపోని మందులేసుకుంటే పానం ఖరాబ్ అవుతుందని ఆరోగ్యశ్రీకి పైసలు ఇచ్చుడు బంద్ పెట్టి వాళ్ళ పానాలు కాపాడిండ్రు. ఇట్లా చెప్పుకుంటా పోతే మీరు 20 నెలల్లో చేసిన మంచి పనులు లెక్కకు మించి ఉన్నాయి సారు. మీ అసొంటోళ్ళు కాకుంటే ఇంకెవరు ఏలాలి చెప్పుండ్రి. గందుకే మళ్ళొచ్చేసారి ఓట్లు పెట్టకుర్రి. కాంగ్రెస్ సర్కార్నే ఉంచుండ్రని ఎలక్షన్ కమిషన్ వాళ్లకు లెటర్ రాద్దామని అనుకుంటున్నారట తెలంగాణ పబ్లిక్. బంపర్ ఆఫర్, ఆలోచించిన ఆశాభంగం. టైం పోతే మళ్ళా రాదు, ఆఫర్ పోతే మళ్ళా దొరకది. 100 రూపాయలకే 10 పట్టు చీరలు రావాలే అని మస్తు అడ్వర్టైజ్లు చేస్తారు. ఆశతోటి దుకాణాలకు పోతే 10,000 పెట్టి ఒక్క చీర కొంటే అటెనక 100 రూపాయలకు 10 చీరలు ఇస్తామని కండిషన్ పెడతారు. కండిషన్స్ అప్లై అని రాసినాం చూడలేదా అని మనలనే దబాయిస్తారు. ఇగో ఇది కూడా అట్లనే ఉన్నది పోర్రి. కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎంక్వైరీ చేయమని సిబిఐ ఆఫీసర్లకు సర్కారోళ్ళు లెటర్ రాసిండ్రు. లెక్క ప్రకారం అయితే సిబిఐ ఆఫీసర్లు ఏడికి పడితే ఆడికి పోయి ఎంక్వైరీ చేయడానికి ఉండరు. రాష్ట్రంలో ఉన్న సర్కారోళ్ళు ఒప్పుకుంటేనే గల్మ లోపలికి రావాలి. సిబిఐ ఆఫీసర్లు మా గల్మ తొక్కొద్దని పోయిన సర్కారోళ్ళు చెప్పిండ్రు. కానీ ఇప్పుడు రేవంత్ సారు సర్కారోళ్ళు తలుపు తీసి లోపలికి పిలుస్తుండ్రు. కానీ అసలు ముచ్చటేంటిదంటే మీరు తెలంగాణకు రావాలి గాని ఒక్క కాళేశ్వరం కేసు మీదనే ఎంక్వైరీ చేయాలి. అటు ఇటు ఎటు చూడొద్దు, ఏం చూడొద్దు. వచ్చినమా కాళేశ్వరం మీద లెక్కలు రాసుకున్నామా అరెస్ట్ చేసినామా అన్నట్టే ఉండాలని సిబిఐకి పంపించిన లెటర్ల రాసిండ్రు సర్కారోళ్ళు. అగో అదేం లెక్క, ఇంకేమన్నా ఉల్టా సీదా ఉంటే వాటి మీద కూడా కేసులు పెడితే మంచిదే కదా అని అనుకుంటున్నారేమో. కానీ సిబిఐ ఆఫీసర్ల కాళ్లకు తాడు పెట్టి కాళేశ్వరం కేసు కాడ కట్టేయకుంటే వాళ్ళు పోయి 4th సిటీలో నడుస్తున్న సినిమా, హైదరాబాద్ చుట్టూ నడుస్తున్న తమ్ముడు గారి రియల్ ఎస్టేట్ సినిమా, మూటలు గుప్పేస్తున్న అన్నగారి సినిమా, హైడ్రాతోని నడుస్తున్న ఆమ్దాని సినిమా, విమానం ఎక్కి ఢిల్లీకి పక్క రాష్ట్రానికి పోతున్న సినిమా, ఇట్లా అసలు సినిమాలన్నీ బయట పడతాయనే భయంతోనే కావచ్చు ఒక్క కాళేశ్వరం మీదనే ఎంక్వైరీ చేసుకొని పోవాలని లెటర్ రాసిందని ప్రతిపక్ష పోల్ అంటున్నారు. నిజం చెప్తున్నా, రేవంత్ రెడ్డి సార్ను మస్తు మెచ్చుకోవాలనుల్లా. అసలు అంత తెలివి ఎట్లొచ్చిందో ఏడికెళ్ళొచ్చిందో కానీ సార్ది చిన్న తెలివి కాదు. పచ్చి అబద్ధమైనా సరే నిజం లెక్కనే చెప్తాడు. నిజమైనా సరే అబద్ధం అనిపించేటట్టు చేస్తాడు. సరే ఇప్పుడు ఈ ముచ్చటంతా ఎందుకంటే అన్ని రోగాలకు మందు జిందా తిలిస్మాత్ అన్నట్టు కాళేశ్వరం సంగతి మొత్తం బయట పెడతాడని ఘోసాను పట్టుకొచ్చి పెట్టిండు. ఆ సారు ఏడాది కంటే ఎక్కువనే కాయిదాలన్నీ సదిరి ఓ రిపోర్టు రాసిచ్చిండు. ఇక చూడుర్రి మొత్తం పైసలన్నీ మింగిండ్రు. ఆగమాగం చేసిండ్రని సర్కారోళ్ళు వాళ్ళ పేపర్లల్లా టీవీలల్లా రాసిచ్చిర్రు. అసెంబ్లీ మీటింగ్ పెట్టి అండ్ల కూడా అదే మాట్లాడిండ్రు. ఘోసారు చెప్పిండు కాబట్టే సిబిఐకి ఇస్తున్నామన్నారు. కానీ లాస్ట్ కి ఏమైందో ఎరికేనా? ఘోసారు చెప్పినందుకు కాదట, డ్యాముల మంచి షెడ్డలు చూసే ఎన్డీఎస్సీ ఆఫీసర్లు చెప్పిండ్రని సిబిఐకి లెటర్ రాసిండ్రు. అన్ని తప్పులున్నాయని వాళ్ళు మాకు కాగితం రాసిండ్రు. మీరొచ్చి దాని సంగతేందో చూడునని చెప్పిండ్రు. ఇంత దానికి ఘోసాను పట్టుకొచ్చి ఎంక్వైరీ
ఎందుకు చేసినట్టు, 4-5 కోట్లు ఎందుకు ఖర్చు చేసినట్టు గదే రిపోర్టుతోనే సిబిఐ ఆఫీసర్లకు మొదలే ఇస్తే అయిపోగదా. అసలే రాష్ట్రం హాలత్ మంచిగా లేదు. కాలో గంజో దాగి ఒక పూట తిని ఇంకో పూట ఉపాసం ఉండి ఆ పైసలతోని రాష్ట్రాన్ని నడిపిస్తున్నామని ముఖ్యమంత్రి, మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెప్పుకుంటున్నారు. కానీ ఇంకో దిక్కేమో ఇట్లా డ్యాము గేట్లెత్తేసినట్టే పైసలు ఖర్చు పెడుతున్నారు. కానీ చూసిందా, ఘోషారు తోపు తురుము, ఆయన రిపోర్టుకు తిరుగులేదు. బ్రహ్మదేవుడు రాసిన కాలజ్ఞానం కంటే గొప్పదని చెప్పి మొన్న బీఆర్ఎస్ వాళ్ళు చెత్తబుట్టలేసినట్టే ఇవాళ సర్కారోళ్ళు కూడా దాన్ని చెత్తబుట్టలేసిండ్రు. కలిసొచ్చే కాలం వస్తే నడిసొచ్చే కొడుకు వస్తాడంటారు. నడిసే కొడుకే కాదు, పానం పోయిన వాళ్ళు కూడా తిరిగి వస్తారు. మన రాత మంచిగా ఉండాలి, భూమి మీద నూకలు ఉండాలి, కానీ మీదికెళ్ళి లారీ పోయినా కానీ పానాలతోనే ఉంటాం. అన్నీ ఉత్తముచ్చట్లే అంటారా? అయితే ఈ వార్త చూడుర్రి. ఇగో ఈ అన్నను చూస్తున్నారా, ఈయన పేరు రమేష్. వనపర్తి కాడుంటాడట, కారు పార్టీలో తిరుగుతాడట. నిన్న సడన్ గా పానం సుస్తయిందట, అటే కింద పడ్డాడు. ఎంత పిలిచినా సప్పుడు చేయకపోయే వరకు జీవనం పోయిందనుకొని అంత్యక్రియలు చేసటానికి తయారు చేసిండ్రు. ఈ ముచ్చటెరికైన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి సారు చివరి చూపు కోసం అక్కడికి పోయిండు. వాళ్ళ ఇంటోళ్ళు, సారు ఇగో మీ మీద మస్తు అభిమానం ఉండే, చూడుర్రి గుండెల మీద మీ బొమ్మ పచ్చబొట్టేసుకున్నాడని చూపించిండు. అది చూసిన నిరంజన్ రెడ్డి సార్కు ఆయన ఛాతి చిన్నగా కదిలినట్టు అనిపించిందట. ఎమ్మడే గట్టిగా పిలిచి అటు ఇటు కదిలిచ్చే వరకు చిన్నగా కనురెప్పలు ఆడిచ్చిందట. ఎమ్మడే తీసుకుపోయి దావకాల షరీక్ చేసిండు. ఇప్పుడు పానం జర్రంత మంచిగానే ఉన్నదట. కానీ చూసిందా పచ్చబొట్టు ఎట్లా పానం కాపాడిందో? అది చూడకపోతే ఇంటోళ్ళు నిజంగానే జీవనం పోయిందనుకొని కాష్టంలో పెట్టేటోళ్ళు. భూమి మీద ఆయన నూకలున్నాయి కాబట్టే పానం పోయిన మనిషి మళ్ళా బతికొచ్చిందని ఊరోళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇవి ఆల్టి ముచ్చట్లు. ఇంకిని కత్త నాకు ముచ్చట్లతోటి మళ్ళొస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్. ఇదే అసలు తీన్మార్.